dare to dream big. At Sun, we make it reality. ఇదివరకు ఆదివారాల్లో స్నేహితులతో బయటకు వెళ్తుండేవాడిని. ఇప్పుడు అసలు బయటికి గడపే దాటలేదండి. నీకు ఆ శ్రమ లేకుండా మీ వదిలి నేనే వెతుకున్నాను. అలాగా? ఎవరు అదృష్టవంతురాలు? ఎవరితో నువ్వెప్పుడూ కలిసి ఉండాలని కోరుకుంటావో ఆ అమ్మాయి పార్వతి. పార్వత? బస్ కోసం వెయిట్ చేస్తున్నారా? బస్ స్టాప్ కదా సార్, బస్ కోసం వెయిట్ చేస్తారు. మరి ఇంటికి వెళ్తున్నారు అనుకుంటాను. నేను డ్రాప్ చేస్తానండి. అంత శ్రమ మీకు ఎందుకండి? నాకు శ్రమే ఉందండి, మోసేది నేను కాదుగా, కారు. కానీ ఆ కారు మీదేగా. బస్ వచ్చేసింది. పోనీ. ఈ బస్సులతో మార్కెట్ చిక్ సార్. మనకు కావాల్సినప్పుడు ఎన్ని గంటలు వెయిట్ చేసినా ఒక బస్సు రాదు సార్. అవసరం లేనప్పుడు పుటికి వచ్చేస్తాయి సార్ గదవ బస్సులు. పోనీ పోనీ. పార్వతి, పార్వతి, మాధవి నువ్వా? నూరేళ్ళాష్. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను. అబద్ధాలు ఏం చెప్పనక్కర్లేదులే. నేనే గుర్తుంటే 3 రోజులుగా మా ఇంటికి రావడం మానేస్తావా? గుర్తు లేక కాదే, వీలు కాక. ఆహా, అక్కడికి నువ్వు వెలగబడుతున్న రాజకార్యాలు ఏమిటో పెద్ద. ఎవరు? ఓ నువ్వా మా మాధవి? చూడండి, మీ అమ్మాయి అతిగా చదివి ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. కాసేపు మా ఇంటికి రమ్మంటే నిలుగుతుంది పెద్ద గొప్పగా. వెళ్ళిరామ్మా పాపం. ఆదివారం కదా, లంకంత ఇంట్లో బిక్కుబిక్కుమంటూ నేను ఒక్కదాన్ని ఎలా ఉండగలను చెప్పండి? అదేమిటమ్మా, అయ్యగారు ఇంట్లో లేరా? లేడండి, ఆదివారం క్షణం ఇంట్లో ఉండడు. అన్నయ్య ఉంటే తోచటం లేదు రమ్మని పోదులు పోలేరమ్మని ఎందుకు బతిమాలుకుంటాను? ఓ బొంగుమూతి బుచ్చమ్మా, వెళ్దాం పదవమ్మా. గుడ్ గాడ్, ఈవేళ సముద్రాలు ఇంకిపోవడం, నక్షత్రాలు రాలిపడడం జరుగుతుంది. ఆదివారం సాయంత్రం నువ్వు ఇంట్లో ఉన్నావంటే అంతే మరి. ఈ మధ్య సాయంత్రం పూట ఇంట్లో ఉండాలనిపిస్తాను. వెరీ గుడ్. ఈ శుభ సమయంలో ముగ్గురం కలిసి మంచి టిఫిన్ చేద్దాం. నర్సీకి చెప్పొస్తానండు. ఇదివరకు ఆదివారాల్లో స్నేహితులతో బయటకు వెళ్తుండేవాడిని. ఇప్పుడు అసలు బయటికి గడపే దాటలేదండి. ఆఫీసు వెళ్తే ఇల్లు, ఇల్లు వెళ్తే ఆఫీసు, ఆఫీసు. మీరు పేపర్ చూస్తారనుకుంటాను. ఈరోజు పేపర్లో న్యూస్ చూసారా? బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి ఉత్తర దిశగా పయనిస్తుందట. సైక్లోన్ వచ్చేలా ఉందట. సైక్లోన్ అంటే అదే సైక్లోన్ అంటే. అన్నయ్య, ఓ 10 నిమిషాల్లో మంచి టిఫిన్ రెడీ అవుతుంది. రా పార్వతి, మేడ మీదకి వెళదాం. ఏమిటా దొంగ చూపులు? నీ ప్యాక్ చూసుకోకుండా నా ముక్కలు చూసినావే? నా ముక్కలు నా దగ్గర ఉండేవే కదా, ఎప్పుడైనా చూసుకోవచ్చని. సరే గాని, ఈ మధ్య నేను విషయం చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నాను. ఏమిటో అది చెప్పమంటావా? అన్నయ్యకి పెళ్లి చేసి పంపిస్తే మనం ఇలా 24 గంటలు నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉండొచ్చని. మరే త్వరగా పెళ్లి చేయించేస్తేనే మంచిది. ఏమిటో, తన పెళ్లి విషయం మాట్లాడితే ముందు నువ్వు పెళ్లి చేసుకో అంటాడు. అన్నయ్యకి ఎప్పుడు పెళ్లి అవుతుందో, వదినం ఎప్పుడు వస్తుందో. అరే, అప్పుడే రెడీ అయిపోయావా? అయితే ఏదో విశేషం ఉందన్నమాట. ఉందమ్మా, దాని గురించే నీతో మాట్లాడాలని. దేని గురించి? అది అదే త్వరలో నీ పెళ్లి జరిపించాలని చూస్తున్నా. విశేషం అంటే ఏమిటో అనుకున్నాను. ఇదా? అయినా నా పెళ్లికి తొందర వచ్చిందన్నయ్య. తొందర వచ్చిందని కాదనుకో, నీకు పెళ్లిడు వచ్చిందని.
పెళ్ళిడంటే ఆలస్యం అయిపోయిందని కూడా కాదనుకో. ఆ, కాకపోతే ఇదిగో అన్నయ్య, నాకు పెళ్ళవడం కంటే ముందు ముందు నా చదువు పూర్తవ్వాలి. అదా, పెళ్ళయ్యాక కూడా చదువుకోవచ్చు కదమ్మా. ఏదేమైనా ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదన్నయ్య. అయినా నా పెళ్లి గురించి నాకు తెలుసమ్మా, నువ్వేం చెప్తావో నాకు తెలుసు. ఎప్పుడు నీ పెళ్లి గురించి మాట్లాడినా ముందు నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు పెళ్లి చేసుకో, నన్ను పెళ్లి చేసుకోమంటావు. ఏమిటో ఎప్పుడు నా పెళ్లి గురించే నీ ఆలోచన. కరెక్ట్. నువ్వు పెళ్లి చేసుకుంటే గానీ నేను చేసుకోను. సరేనమ్మా, నేను పెళ్లి చేసుకుంటే తప్ప నువ్వు పెళ్లి చేసుకోవాలని పట్టుపడుతున్నావు అంతేగా? ఉమ్. సరే, నీ కోసం అలాగే పెళ్లి చేసుకుంటాను. అబ్బా, ఎన్నాళ్ళకి నీ నోటి నుంచి ఈ మంచి మాట విన్నానన్నయ్య. అది సరే మధు, నువ్వు పార్వతి చాలా క్లోజ్ గా ఉంటారు కదా? అవునన్నయ్య, మా మధ్య దాపరికాలే లేవు. పార్వతి నాతో ఎన్నో విషయాలు మనసుకు చెప్పుకుంటుంది. అలాగా? ఏమో మాట్లాడుకుంటారు? చదివిన పుస్తకాల గురించి, అల్లికల గురించి చెప్తుంది. ఆ అన్నట్టు నిన్న పార్వతి అన్ని అవకతవకలే చేసిందట. పొద్దుట పిడకలు కొడుతూ కాలు జారి పేళ్ల పడిపోయిందట. మధ్యాహ్నం పులిహారలో ఉప్పెక్కి వేసిందట. బాగుంది. దాపరికం లేకుండా మనసు విప్పి పిడకల గురించి, పులిహోర గురించి మాట్లాడుకుంటారన్నమాట. బాగుందమ్మా. అదుగదుగో మాట మార్చేస్తున్నావు. ఇన్నాళ్ళకి పెళ్లి చేసుకుంటాన్నావు, ఇక నిన్ను వదలను. అప్సరస లాంటి అమ్మాయిని వెతికి తెచ్చి నీ పక్కన నిలబెడతాను, చూస్తూ ఉండు. నీకు ఆ శ్రమ లేకుండా మీ వదిలి నేనే వెతుకున్నాను. అలాగా? ఎవరు అదృష్టవంతురాలు? ఎవరితో నువ్వెప్పుడూ కలిసి ఉండాలని కోరుకుంటావో ఆ అమ్మాయి పార్వతి. పార్వత, ఎంత మంచి మాట చెప్పావన్నయ్య. నీ నోట్లో గొప్పడు వంజారు పోసేయాలి. ఇది నా నిర్ణయం మాత్రమే, ఆ అమ్మాయి అంగీకారం కూడా కావాలిగా. వంకాయ్ ఒప్పుకోక ఏం చేస్తుంది? ఎగిరి గంటే చెప్పుకుంటుంది. ఇప్పుడే మాట్లాడేస్తానండు. పార్వతి, రామాధవి, రానా కూర్చో. మే కూర్చో, నిలబడతాం. అయితే నిలబడు. నిలబడినా నువ్వు నిలబడమంటే నిలబడతానా? మా ఇష్టం, మేము కూర్చుంటాం. ఇదెక్కడ గొడవే? సరే కూర్చో. ఏమ్మా, మేమంత చీప్ గా కనిపిస్తున్నావా? సోఫా మీద, కుర్చీ మీద తప్ప పీట్ల మీద, సాపల మీద కూర్చోం అంతే. అమ్మా తల్లి, ఏమైంది ఇవాళ నీకు? పద పద. కూర్చో. అది అలా మర్యాద చేసుకో, గౌరవంగా చూసుకో. ఆ ఆడబిడ్డ అర్ధము కూడా అన్నారు తెలుసా? ఆడబిడ్డ ఇదేం చుట్టరికమే, అదంతే లేవి. మా అన్నయ్య నువ్వు పెళ్లి చేసుకుంటే నేను నీకు ఆడబిడ్డను కాక అమ్మమ్మనవుతానా? పెళ్ళా? ఎస్, మ్యారేజ్. రాజాధిరాజ రాజ మార్తాండ శ్రీకృష్ణ గారి ప్రియసతివి కాబోతున్నావు పిల్ల. అన్నం పొంగినట్టుంది. ఆ అదంతా సిగ్గే. అన్నయ్య నీ ఉద్దేశం తెలుసుకురమ్మన్నాడు. మాట్లాడవేవి? ఆలస్యం చేస్తే ఛాన్స్ పోగొట్టుకుంటావు సుమా. పెళ్ళనేది పిల్లలు ఆడుకునే బొమ్మలాట కాదు మాధవి. ఎన్నో ఆలోచించి పెద్దవాళ్ళు నిర్ణయించాలి. ఓహో, అన్ని నీకు శాస్త్రోక్తంగా పద్ధతి ప్రకారం జరగాలి కాబోలు. అవునులే, అందుకే అన్నయ్యకి నువ్వంటే ఇష్టం. సరేనమ్మా, మీ నాన్నగారి చేత అడిగిస్తా. సరేనా? టాటా వదినమ్మా. తెలుగు